రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రానున్న 12 భారీ జంక్షన్స్ దగ్గర ఊహించని మోడర్న్ అభివృద్ధి జరుగుతుందా? 352 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ టెండర్ల పనులు ఎంతవరకు వచ్చాయి? హైదరాబాద్ లో ప్రతి నెల 20% పెరుగుతున్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ నిజమేనా? దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందా? రీజనల్ రింగ్ రోడ్ తో సౌత్ హైదరాబాద్ వైపు భారీగా అభివృద్ధి జరగబోతుందా? అసలు ట్రిపుల్ ఆర్ 4 సంవత్సరాల్లో పూర్తి చేయడం ఎంత వరకు సాధ్యం? రీజనల్ రింగ్ రోడ్ లో ఏ జంక్షన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్ గా మీకున్న ఇలాంటి అన్ని డౌట్స్ ని ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాము. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భూమి. ఇప్పటి వరకు మన భూమి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్న వారందరికీ తెలియాల్సిన విషయం ఇది. ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో 20% రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. సెప్టెంబర్ లో 4903 రిజిస్ట్రేషన్స్ అయితే అక్టోబర్ లో 5894 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. సుమారుగా 3617 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డ్యూటీ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ అందింది. అంటే దాదాపు వార్షిక ఆదాయంలో 14% కేవలం ఈ 2 నెలల్లోనే రావడంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంతగా దూసుకెళ్తుందో తెలుస్తుంది. అయితే ఇదంతా కేవలం హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుండటంతో పెరుగుతున్న జనాభా, ప్రతిరోజు వెలుస్తున్న కొత్త కంపెనీస్ అండ్ భారీగా క్రియేట్ అవుతున్న ఎంప్లాయ్మెంట్ వల్ల మాత్రమే సాధ్యమని మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు మారినా కానీ వాటితో నాకు పని లేదు అని శరవేగంగా తన పొలిమేరలను సైతం విస్తరించుకుంటూ విశ్వ నగరంగా ఎదుగుతుంది హైదరాబాద్. అందులో భాగంగానే ఈ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 4వ నగరంగా స్థానం దక్కించుకుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలోనే కాదు, వరల్డ్ 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్. అందుకు కారణం రోజు రోజుకి తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుండడమే. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలంటే దేశ విదేశాల నుండి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సేవలు ఈజీగా ఉండాలి. అందుకోసం 2022 మాస్టర్ ప్లాన్ లో భాగమే ఔటర్ రింగ్ రోడ్. ఈ 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మొదట ప్రతిపాదించినప్పుడు జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది అప్పటి తెలంగాణ ప్రభుత్వం. కానీ పెరుగుతున్న జనాభా, ఇంకా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తున్న ఐటీ ఇండస్ట్రీస్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఔటర్ రింగ్ రోడ్డుని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది కోకాపేట, గచ్చిబౌలి, నార్సింగ్ లాంటి ప్రాంతాలు చూసినప్పుడు అర్థమవుతుంది. అలానే ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ట్రాఫిక్ తో నిండిపోయింది. ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం, ఇంకా రూరల్ ప్రాంతాల నుండి సిటీలోకి యాక్సెస్ ఈజీగా ఉండటం కోసం, అలానే 2050 సంవత్సరం నాటికి దాదాపు 1 కోటి మంది జనాభా కేవలం ఈ ఒక్క ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ఈ 40 కిలోమీటర్లలోనే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి దూరదృష్టితో వేసిన ప్రణాళికలో భాగమే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి సంప్రదించగలరు. మీకున్న బడ్జెట్ లోనే తక్కువ సమయంలో మంచి అప్రిసియేషన్ రావడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను మీకు సజెస్ట్ చేసి హెల్ప్ చేయడం జరుగుతుంది. దాదాపు 352 కిలోమీటర్ల ఈ రీజనల్ రింగ్ రోడ్డుని 2 దశలలో నిర్మాణం జరపబోతున్నారు. ఉత్తర భాగం అండ్ దక్షిణ భాగం 158 కిలోమీటర్ల ఉత్తర భాగం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు కూడా అయిపోయిన విషయం మనందరికీ తెలుసు. దానికోసం కేంద్ర ప్రభుత్వం నుండి 17,000 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. అయితే ఈ నార్త్ పార్ట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇక శరవేగంగా జరుగుతున్న 194 కిలోమీటర్ల దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డు పనులలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తోనే పూర్తి చేసే ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మార్కింగ్ పనులను పూర్తి చేసుకున్న సౌత్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తర భాగం అండ్ దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ పనులు ఏకకాలంలో మొదలు పెట్టబోతున్నారు. అంటే 2 భాగాల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి మొదలు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం డిసెంబర్ 16లోగా టెండర్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ హరిచందన గారు. ఇప్పటికే ఆన్లైన్ లో టెండర్లను స్వీకరిస్తున్నామని, డిసెంబర్ 16లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసే దిశగా ట్రిపుల్ ఆర్ పనులు ఎక్కడా కూడా ఆగకుండా జరుగుతున్నాయని ఐఏఎస్ హరిచందన గారు స్పష్టం చేశారు. అయితే రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలయ్యాక భూమి ధరలు పెరుగుతాయని గ్రహించిన కొంతమంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు తెలివిగా ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో తమ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. దీనికోసం ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తాను. రీసెంట్ గా బాలానగర్ దగ్గరలో రాబోతున్న ట్రిపుల్ ఆర్ ఇంటర్చేంజ్ కోసం మార్క్ వేసిన ప్రాంతాల్లో హెలికాప్టర్ సర్వే జరగక ముందు ఉన్న ల్యాండ్ రేట్ ఎకరాకు 7 కోట్ల వరకు ఉంటే మార్కింగ్ వేసిన క్షణం నుండి దాదాపు 2 రెట్లు పెరిగింది భూమి విలువ. అంటే పనులు మొదలయ్యేసరికి రేట్లు ఒక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్ కి అందనంత ఎత్తుకు ఎదుగుతాయి అనేది ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయాలనుకుంటున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ లో రానున్న మొత్తం 12 ఇంటర్చేంజెస్ చుట్టూ ఆధునిక మౌలిక సదుపాయాలు, విఐపి లాంజ్లు,
షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, స్టార్ హోటల్స్ లాంటి అనేక కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రానున్నాయి. ఇవే కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ తో పాటు భారీగా ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఈ RRR జంక్షన్స్ కి దగ్గరలోనే అన్ని నేషనల్ హైవేలను ఈజీగా కనెక్ట్ చేస్తూ ఉండేలా ప్రణాళికలు ఇప్పటికే జరుగుతున్నాయి. RRR ఇంటర్చేంజెస్ అయిన రాయగిరి, సంగారెడ్డి, బూర్గుల ప్రాంతాల్లో ఇప్పుడు ఇంకా ప్రతి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేయదగిన విధంగా ఉన్నాయి భూమి ధరలు. భారతదేశంలోనే అతిపెద్దదైన ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో మీ ఇన్వెస్ట్మెంట్ 2 నుండి 5 రెట్లు లాభాలను చూస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఎక్కడ ఎక్కువ అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉందో అని 1-2 సార్లు ప్రాక్టికల్ గా చెక్ చేసుకొని అలానే అప్రూవల్స్ అన్ని మీ యొక్క లీగల్ పార్ట్నర్ తో చెక్ చేపించి ఒక ప్రొఫెషనల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ సలహా తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి అని ఈ వీడియో ద్వారా మన భూమి ప్రేక్షకులకు తెలియజేస్తున్నాము. ఒకవేళ మీరు ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కానీ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ కి సంప్రదించగలరు. మీకున్న బడ్జెట్ లోనే అప్రూవల్స్ అన్ని ఉన్న ప్రాజెక్టులను అండ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మంచి లాభాలను తెచ్చిపెట్టే ప్రాంతాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. భూమి పైన పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయకండి. పెట్టుబడి పెట్టి ఊహించనంత అధిక సంపద కోసం వేచి ఉండండి. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాము అని బాధపడే వారికి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ఈ గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.